అమ్మ నాకు నాకు ఒకవేళ సీఎం ఇస్తే హ్మ్. 24/7 పబ్లిక్‌లో ఉంటా. హ్మ్. 24/7 ఆల్ ఆఫీసర్స్‌కి తీసుకొని ఎవ్రీడే పబ్లిక్‌లో ఉంటా. హ్మ్. పొద్దుగాల లేస్తే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎళ్ళిపోతే లంచ్‌కి వస్తా. లంచ్ చేసి మళ్ళీ డిన్నర్‌కి వస్తా. డిన్నర్ పబ్లిక్. పబ్లిక్‌తో కనెక్షన్ మొత్తం ఆఫీసర్‌లకు తీసుకొని పబ్లిక్‌లో తిరుగుతా. ఏం ప్రాబ్లమ్‌ను దానికి సాల్వ్ చేస్తా అక్కడ కూర్చొని. నాకు ఒకవేళ సీఎం చేస్తే. హ్మ్. సింపుల్. ఒకసారి ఆ అవకాశం మనకు వస్తే మీరు హిస్టరీ చేస్తారు. సో, ఆ హిస్టరీలో పబ్లిక్. అన్ని స్కెచ్‌లు ఆల్రెడీ రాసుకొని ఉన్నారా? ఇది ఇది జేయాలి నేను పవరొస్తే అని. ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నట్టున్నారు. 100% అమ్మా. ఎందుకంటే టోటల్ లైఫ్ పబ్లిక్‌కి డెడికేషన్ చేసిన తర్వాత యెస్. ఇంకా జీవితంలో ఏముంటది? అవును. ఇయాల 50 ఇయర్స్. ఇంకా ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్కువ 25 ఇయర్స్. దాని తర్వాత పోవాలి గదా! అంతే. సింపుల్ యావరేజ్ ఇప్పుడు ఆలోచిస్తే 10థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయినా అంటే ఇట్లా చేస్తుంటే అరే! 88లో పాస్ అయినా 10థ్ క్లాస్. అంటే 30 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళిపోయినా. ఎంత లో అయిపోయాయి అనిపిస్తోంది. అయిపోయింది. సింపుల్. పెళ్లి ఎప్పుడైంది? ఓకే రైట్. చూస్తే ఓకే రైట్. 18 ఇయర్స్ అయిపోయింది పెళ్లి అయిపోయి. సో, ఇట్లా జీవితం ఎళ్ళిపోతుంది. ఇచ్చిపోవాలే. మన కాంట్రిబ్యూషన్ సమాజంకి ఉండాలి.